17 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే స్టార్ హీరోయిన్ గా క్రేజ్ దక్కించుకున్న టాలీవుడ్ హీరోయిన్ ఒకరు ఒక కేసులో పోలీసులకు దొరకడంతో 23 సంవత్సరాలకే కెరీర్ క్లోజ్ అయిపోయింది. చిన్న వయసులోనే కెరీర్ లో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ అందుకుంది. కానీ ఓ హోటల్లో పోలీసులకు చిక్కి అనుకోకుండా వివాదాల్లో ఇరుక్కొని కెరీర్ క్లోజ్ చేసుకుంది. తెలుగు, హిందీ లాంగ్వేజ్ లలో చాలా మూవీస్ లలో నటించి మెప్పించి 17 సంవత్సరాల వయసులో ఇండస్ట్రీలో స్టార్డమ్ సంపాదించుకుంది. కానీ 23 సంవత్సరాల వయసులో ఈ హీరోయిన్ కెరీర్ ఊహించిన మలుపు తిరిగింది. ఆ నటి మరెవరో కాదు, హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్ గారు. 2002లో బాలీవుడ్ మూవీ మక్టీలో బాలనటిగా ఎంట్రీ ఇచ్చారు శ్వేతా బసు ప్రసాద్ గారు. తర్వాత కహానీ గర్గర్ కి అనే టీవీ సీరియల్లో నటించి ఆడియన్స్ ని బాగా మెప్పించింది. దీంతో తెలుగులో కొత్త బంగారు లోకం అనే మూవీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని స్టార్ హీరోయిన్ గా మారిపోయారు శ్వేతా బసు గారు. ఫస్ట్ మూవీతోనే తన యాక్టింగ్ తో కుర్రకారును ఉర్రు తొలగించి స్టార్ హీరోయిన్ గా మారిన శ్వేతా బసు గారు ఆ తర్వాత చేసిన మూవీస్ అన్ని ఫ్లాప్ గా మిగిలిపోయాయి. స్టార్ హీరోయిన్ గా బాగా ఎదుగుతుంది అని అందరూ అనుకునే లోపే వ్యభిచారం కేసులో చిక్కుకున్నారు ఈ హీరోయిన్ గారు. తన తప్పు లేకున్నా తనని ఈ కేసులో ఇరికించారని ఈ బ్యూటీ వివరణ ఇచ్చుకున్నారు అప్పట్లో. ఆ కేసు నుండి బయటికి వచ్చిన తర్వాత శ్వేతా బసు గారు పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ బంధం ఎక్కువ కాలం నిలబడలేదు. 2018లో ఓ వ్యక్తిని రహస్యంగా పెళ్లి చేసుకున్న శ్వేతా బసు గారు 9 నెలలకే విడిపోవడం జరిగింది. ఇలా 17 ఏళ్లకే స్టార్ హీరోయిన్ క్రేజ్ దక్కించుకున్న శ్వేతా బసు గారు అనుకోని కారణాల వల్ల కేసులో ఇరుక్కొని కెరీర్ క్లోజ్ చేసుకున్నారు. ఇప్పుడిప్పుడే రీ ఎంట్రీ ఇస్తున్నారు శ్వేతా బసు గారు. ప్రెజెంట్ బాలీవుడ్ లో మూవీస్, వెబ్ సిరీస్ చేస్తూ ఉన్నారు.